అరే నడరా షాపింగ్ పోదాం. మమ్మీ 4,000 ఇచ్చింది బట్టలు కొనుక్కోడానికి దివాళికి. అవునా పోదాం దారా. ఏం నిజం తెలుసారా, ఎర్రగడ పోదాం. 200 షర్టు 300 ప్యాంట్ కొందాం, మిగతాది తాగేద్దాం. ఏమంటావు? అరే వద్దురా, అక్కడ బట్టలు మంచిగా ఉండవురా. బానే ఉంటాయిరా. పోనీ నీకు ఇష్టమైన బీర్ చెప్పు. నీకు తెలుసు కదరా బడ్వైజర్ అని. ఈసారి నీకు బ్రో కూడా తాగిపిస్తా. నేనేమంటా మంచిగా ఉంటుందా బీర్ నడమలా ఉండరా. నీ షాపింగ్ పైసలు లేదా మరి? నిన్ననే కొనుక్కున్నారా బట్టలు నేను. అరే 50 వేసుకొని పటాకులు కలుద్దాం రైట్. ఏమంటావు? నాకైతే ఓకేరా. నువ్వేమంటారా? అరే నాకు అక్కడ పైసలు లేవురా, మీరు వేసుకోండి. మన పైసలు నేను వేసుకుంటా లేరా. అవునా, నాడు మళ్ళీ తెచ్చుకుందాడు. అరే 200 రా. అరే లేవన్నాడు. చూసేసి రైలు నాకే ఒక్క పడదాం అనుకుని నేను పైసలతో వేసాం నాడు పటాకి. నాడు అరే 200కి ఏం బాగా వస్తాయి చూడు. నువ్వు అక్కడ ఉన్నాయి చూడరా అడ్డమాములు తీసుకుని ఉన్నాడు. నువ్వేరా కట్టేది. ఇంకేం చూస్తున్నారా? కట్టు కట్టేరా. తీసలేడేంద్రా ఎడ్మకమ్మడు. కాలుసాం మజా వస్తుంది. నా పైసలు తెచ్చి నాకే ఇస్తలేదు. మంచిగా తుస్సుమన్నది. ఏమ్రా తుస్సంటున్నాయి నీ గాల్వనికి అసలు ఇక్కడి నేను కాల్సా. ఇట్లా పట్టుకొని ఇట్లా వేయాలి. ఏం బాంబులు తెచ్చినా మరి అన్ని తుస్సంటున్నాయి, ఏం వెళ్తలేవు అసలు. అరే ఏడు ముఖమని పైసలు ఇచ్చారా? అరే ఎందుకు ఏడుస్తావు? ఎప్పుడు 200 తీసుకొని 200 పట్టుకో. ఇదేమ్రా, నాకు తెలుసురా ఈ తాసి ముఖం ఉంది అని. అవి కూడా బాంబులు తీసుకో, ఇంటికి తీసుకొని పెంచుకోపో. ఇప్పుడు ఇది కాదు సార్. డుమ్ డుమ్. నెక్స్ట్ దీంతో ఏం సౌండ్ వస్తుందో చూసాం. నేను అట్టిగా పోతలేను నన్ను. Like and subscribe to